జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో నాకు ఇష్టమైన ఫెస్టివల్ వచ్చేసిందనమాట. సో సండే మార్నింగ్ ఇది 11:00 అయిపోయింది, 10:00 అవుతుంది అనుకుంటా. మేము పూల మార్కెట్కి వెళ్ళిపోయాము. గుడి మల్కాపూర్ పూల మార్కెట్ అనమాట. సో ఎవ్రీ టైం నేను కృష్ణాష్టమికి ముందు రోజు ఇలా పూలు ఇక్కడి నుంచి తీసుకుంటాను. ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి ఇక్కడికి వచ్చాను అనమాట. సో నేను కొంచెం కృష్ణాష్టమికి ఎక్కువగా స్పెండ్ చేసేది ఫ్లవర్స్కి అనమాట. సో ఈసారి స్పెషల్ ఏంటంటే నేను చెప్పన్ భోగ్ అంటారు కదా, 56 వెరైటీస్ కృష్ణుడికి చేయబోతున్నాను అనమాట. సో ఇది ముందు రోజు సండే. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. ఇప్పుడు విన్న ఈ మంత్రము జపిస్తూ నేను కృష్ణుడిని 12 గంటలకి ఎగ్జాక్ట్గా 12:00కి ఆయనను ఉయ్యాల్లో కూర్చోబెడతాను అనమాట. కూర్చోబెట్టి ఆయనకి ఒక చిన్న కప్లో గ్లాస్లో వెండి గ్లాస్లో వెండి గిన్నెలో పాలు ఇంకా వెన్న ఆ రోజు చేసుకుంటాను. ముందు రోజే చేసుకొని కాస్తంత ఆయనకి నైవేద్యం పెట్టి దీపాలు పెట్టుకొని దీపం వెలిగించి హ్యాపీగా ఏదైనా పాటలు పెట్టుకొని ఉయ్యాలు ఊపుతూ ఆయనని స్వాగతం పలుకుతాం అనమాట. ఆ రోజు ముందు రోజు 12:00కి అనమాట ఇదంతా. సో మార్నింగ్ పూల మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసి మార్నింగ్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉయ్యాల చేయించుకున్నాను యాక్చువల్గా. ఇది చక్కది. ఎందుకంటే యాక్చువల్గా ముందు షాండిలియర్కి తీసేసి అక్కడ పైన సీలింగ్కే పెట్టేవాళ్ళము. బట్ మా ఓనర్స్ ఊరికి షాండిలియర్ తీస్తున్నారు మీరు అని కొంచెం ఇబ్బంది పడేసరికి నేను ఇంకా సరేలే మనకు సొల్యూషన్ ఎత్తుక్కోవాలి దీనికి అని చెప్పేసి ఇలా నేను రాడ్తో మన ఐరన్ రాడ్ లాంటిది ఒకటి స్టాండ్ చేయించుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి వెల్డింగ్ చేయించుకొని. అండ్ ఈ ఉయ్యాల మాత్రం చెక్కదనమాట. చెక్క షాప్, మన వుడెన్ షాప్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ఇలా కావాలి అని ఓపెన్గా ఉంటుంది ఇది ఇలా చేయించుకున్నాను. అండ్ అది చైన్స్ ఉంటాయి కదా, చైన్స్తో నేను ఆ హొక్కుకి ఉయ్యాల వేసిస్తాను అనమాట. ఇలా నేను చేయించుకున్నాను, నా ఓన్ ఇది అనమాట ఇది. సో ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళచ్చు, ఉయ్యాలని పెట్టచ్చు అండ్ తీసి మళ్ళీ పైకి మనం స్టోర్ రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మళ్ళీ అని చెప్పేసి. సో చూడారు మా చిన్ని కృష్ణయ్య వచ్చేసారు. కృష్ణాష్టమి, హ్యాపీ కృష్ణాష్టమి అండి అందరికీ, హ్యాపీ జన్మాష్టమి అందరికీ. సో ఇది నార్త్ సౌత్ తెలియదు నేను చేసేది, బట్ నాకు ఎంత తోచితే ఏది చేయాలనిపిస్తే నేను చేస్తాను. అండ్ మొత్తం ఇల్లంతా ఇలా పూలతో మంచిగా సజాయించేసుకుంటాను అనమాట. ఎంత తోచితే అంత, నాకు ఎంత శక్తి కూడా అంత ఫినిష్ అయినంత వరకు ఆపేస్తాను ఇంకా. సో ఇలా అంత మొత్తం ఇల్లంతా ఒక దేవాలయం. అంటే మనం ఇలాగో ఎక్కడికి వెళ్ళి గుళ్ళు గోపురాలకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నాము ఇంత రష్లో అని చెప్పేసి నేను నా ఇల్లునే ఒక మందిరం లాగా క్రియేట్ చేయాలి అనే థాట్తో నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇలా చేసుకొని రెడీ చేసుకొని ఆ రోజు 12:00కి మనం కృష్ణుని ఉయ్యాల్లో వేసుకొని ఆయనకి స్వాగతం పలుకుతూ ఇలా అన్ని డెకరేట్ చేసుకొని హ్యాపీగా ఆ రోజంతా ఒక 2 అవుతుంది అనమాట. నాకు 2 or 3 అవుతుంది. కాస్త పాటలు అవి ఇవి పెట్టుకొని అలా గడిపేస్తాను. 2 గంటలు ఏదో పడుకొని మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున లేచి మళ్ళీ నెక్స్ట్ రోజు ప్రసాదాలు ఇంకా అభిషేకాలు అవి ఉంటాయి కదా, దానికి రెడీ చేసుకుంటాను అనమాట. సో ఈ కృష్ణుడు కూడా మాకు దసరా అప్పుడు నేను దివాళీ అప్పుడు బొమ్మల్లో పెడతానమాట. సో ఇది కూడా సజాయించుకుంటాను అనమాట. ఇలా నేను మోస్ట్లీ పెట్టేది పూలకే ఎక్కువగా, ఈ ఫెస్టివల్కి ఎక్కువగా స్పెండ్ చేసేది పూలకే అనమాట. సో ఇలా ఈ ఉయ్యాల ఇలా ఉంటుంది స్టాండ్. అండ్ ఇది దేవుడి దగ్గర ఇంకా రేపు కొన్ని ఉన్నాయి చేసేవి. అండ్ ఇలా లిల్లీ పూలు, ఆ స్మెల్, ఆ తులసి ఆకులు తెచ్చాను, ఆ స్మెల్, లిల్లీ స్మెల్, బంతిపూల స్మెల్, అన్ని మల్లెపూల స్మెల్, అస్సలు అది ఎంత తులసాకు అనమాట. అట్లా ఎంత గుమగుమలాడుతుందో ఇల్లంతా, ఇలా ఎంత బాగా అనిపిస్తుందో, అసలు వైబ్సే వేరండి. మా చిన్ని కృష్ణ చూడండి ఎంత ముద్దు వస్తున్నాడు, చక్కని కన్నయ్య, చిన్న కన్నయ్య ఎంత ముద్దు వస్తున్నావో. అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మా కృష్ణుడికి అదే కోరుకున్నాను, అందరూ హ్యాపీగా ఉండాలని.
సో ఇది నెక్స్ట్ రోజు అనమాట. తెల్లవారుజాము కొంచెం లేట్గానే లేచాను, బికాజ్ మా పాప కూడా హాలిడేనే కాబట్టి సరే ఇద్దరం కలిసి చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం రెస్ట్ కూడా కావాలి. అండ్ పొద్దున్నే మనం కృష్ణుడికి అభిషేకము యాక్చువల్గా 3 గంటల నుంచి ఉంది కాబట్టి ముహూర్తం నేను అన్నీ రెడీ చేసేసుకొని 3 o'clock ఎగ్జాక్ట్గా 3 అలా ముహూర్తం ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలోనే అభిషేకం చేస్తానన్నమాట. సో చిన్ని కృష్ణుడు నాకు ఇలా పూజ దగ్గర ఒక చిన్న లడ్డు గోపాల్ విగ్రహం ఉంటుందన్నమాట. దానికి నేను అభిషేకం చేసుకొని దానికి కూడా కొత్త బట్టలు తీసుకొచ్చి మంచిగా పాలతో, పెరుగుతో, నెయ్యితో, చక్కెరతో అభిషేకాలు చేసుకొని కొత్త డ్రెస్ తనకి వేసి అక్కడ కూడా కాస్త పూజ చేసుకొని మొత్తం ఇంకా దేవుడి దగ్గర పైన కూడా మన దేవుళ్ళు ఉంటారు కదా అక్కడ కూడా పూజ దగ్గర అన్నీ చేసుకొని దీపాలు పెట్టుకొని ఆరతి ఇచ్చుకొని యాక్చువల్గా 56 చెప్పన్ భోగ్ అంటారు కదా అది చేయాలని ఎప్పటించో కోరిక ఉండిందనమాట నాకు. కానీ ఎప్పుడు పిల్లలు చిన్నగా ఉన్న స్కూల్కి వెళ్తున్నారు హడావిడి అని చెప్పేసి ఎప్పుడు అంత ధైర్యం చేయలేదు. కానీ ఈసారి కొంచెం మా పాప కూడా కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. సరే ఇంకా నా మనసులో ఉన్న కోరికని నెరవేర్చుకోవాలి కదా అని స్టార్ట్ చేశాను. చూద్దాము కన్నయ్య నువ్వే దిక్కు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాను, నువ్వే ఇంకా తర్వాత నీ మీద వదిలేస్తాను నేను ఇంకా అని అనుకున్నాను. స్టార్ట్ చేశాను హ్యాపీగా. ఆల్మోస్ట్ 4:30 వరకు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ అంటే అన్నీ వంటకాలే కాకుండా మనకి ప్రసాదాల్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా మనము కృష్ణుడికి ఎన్నైనా ఏదైనా పెట్టచ్చు. స్టోరీ ఏంటంటే ఆయన గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు 7 రోజులు ఏం తినకుండా ఉంటారంట. కాబట్టి ఆయన రోజుకి 8 సార్లు తింటారు కాబట్టి 56 అని అలా వారం రోజులు 56 నైవేద్యాలు పెట్టాలి అన్నది ఒక స్టోరీ అంట. నేను కూడా అది తెలుసుకున్నాను. సరే మంచి కార్యము మనము చేయడం తలింపు వచ్చినప్పుడు చేసేయాలని చెప్పేసి చేసేసాను. సో సక్సెస్ఫుల్గా 56 కంప్లీట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్కి 2-3 కూడా చెప్పాను, మీరు కూడా ఈ 56లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చెయ్యండి, మీరు కూడా తీసుకురండి, మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తే కొంతమంది స్వీట్స్ కొంతమంది ఫ్రూట్స్ తెచ్చిచ్చారు. సో వాళ్ళది కూడా పెట్టి 56 చెప్పన్ భోగ్ మా కృష్ణుడికి సమర్పించుకున్నాను ఈసారి. కృష్ణయ్య ఏమైనా తప్పులు జరిగితే నన్ను క్షమించు, అండ్ మా కోరికలు తీరుస్తూ అందరినీ హ్యాపీగా ఉంచుతూ అందరి కోరికలు తీరుస్తూ అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను అందరికీ భోజనాలు కూడా పెట్టాను అనమాట ఈవినింగ్. సో మా ఫ్రెండ్ ఇలా మాకు శారీ ఇలా పళ్ళు ఇలా వేసుకొని గోపికల్లాగా తయారవుదామని చెప్పి కొంచెం మా కాన్సెప్ట్ ఏదో చెప్తే సరే చేద్దాము అని అన్నాను. మంచిగా డాండియా ఆడుకున్నాము లైక్ గోపికల్లాగా మేమంతా అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పంతమాడే కంసుని కాలివాము అంత నింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని కాలివాము ముచ్చట మూడు లోకాల కరుడ పచ్చ పూస ముచ్చట మూడు లోకాల కరుడ పచ్చ పూస ఎంత నుండి మాలో చిన్ని కృష్ణుడు మాలో చిన్ని కృష్ణుడు ముద్దుగారే ముంగిట ముత్యము వీడు నిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. సో లాస్ట్కి ఇలా డాండియాతో మేము కంప్లీట్ చేసేసుకున్నాము ఆ రోజు. ఇంకా తర్వాత ఇంకా అందరికీ భోజనాలు వడ్డించుకొని
వాళ్ళకి కూడా హ్యాపీగా సాగనంపారనమాట గోపికల్ని. వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారు, 2-3, అండ్ మా ఇంకొక అబ్బాయి ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో వాళ్ళకి కూడా అందరికీ 56 అయితే తినలేరు, బట్ నాకు మేజర్గా కొంచెం సాంబారు, పాలకూర పప్పు, చిక్కుడుకాయ కర్రీ, ఆలు టమాటో పకోడీ స్టూ చేశాను వాళ్ళ కోసము, అండ్ షీరా చేశాను. సో ఇవన్నీ కూడా నైట్ డిన్నర్ కోసం రెడీ చేసుకున్నాను, 56 కాకుండా అనమాట. సో ఇలా నా ఈ కృష్ణాష్టమి ఈసారి ఇలా గ్రాండ్గా అని కాదు, కృష్ణుడే చేయించుకున్నాడు. నిజంగా నా చేతితో కృష్ణుడు చేయించుకున్నాడు. కన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చావు నువ్వు. ఇవన్నీ చేయించుకున్నావు నాతో. నాకు ఇలాంటి అవకాశం ఇస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇంకా మీదట కూడా నేను నీకు ఏది కావాలో అది నా మనసులో ఏది వస్తుందో అండి నీ తలంపై అనుకొని చేస్తూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎవరైతే వచ్చారో మా ఇంటికి గోపికలు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నాతో పాటు ఉండండి. నా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ మీరు కూడా చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. దానిలో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. మా డాండియాలు అసలు అవన్నీ అవ్వట్లేదు అనమాట. వేస్తూనే ఉన్నాము. అక్కడేమో పాపం వాళ్ళకి ఆకలి వేస్తుంది, చిన్నపిల్లలకి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, హస్బెండ్స్ కూడా వచ్చారు, 2-3. సో వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది. బట్ మా డ్యాన్సులు మాత్రం అసలు అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి ఎండ్ చేయాల్సి వచ్చింది. అసలు కృష్ణుడు నిజంగా చెప్తున్నా కదా, అసలు ఏంటో కాళ్ళకి మాకు గజ్జలు కట్టేసాడేమో, అలా గెంతుతూ ఉన్నాము. హ్యాపీగా అనమాట. నిజంగా గోపికల్లాగానే అనిపిస్తున్నాం మేమైతే. అసలు ఎవరు అనుకోలేదు ఇలా చేస్తామని. బట్ అదేదో ప్లాన్డ్ తెలీదు. బట్ అంతా అయిపోయింది, అలాగా జరిగిపోతూ వచ్చిందనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసాము అందరము. కృష్ణుడు చిన్ని కన్నయ్య మా కృష్ణుడు మేబీ సంతోషపడ్డాడు అనుకుంటున్నాను. సాటిస్ఫై అయ్యారు. నేను చేసిన ఈ పూజలకి ఆయన కరుణిస్తారు అందరినీ. అందరి కోసం చేసిన పూజ కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటాను ఎప్పుడు. సో నాకు అందరంటే ఇష్టం, అందరు రావాలి మా ఇంటికి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఇష్టం. సో ఈ వీడియోతో ఇక్కడికి నేను ఎండ్ చేస్తాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. సీ యూ సూన్, బాయ్.